వెల్కమ్ టు డి మీడియా. పన్ను పళ్ళు రాలగొట్టినట్టయింది ఇవాటి సంఘటన. ఎవరి పన్ను అంటారా? అవునండి, ఖలిస్తాన్ ఉద్యమం అని చెప్పి కలరింగ్ ఇస్తూ అటు కెనడాలో ఇటు అమెరికాలో చక్కర్లు కొడుతూ పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగుతూ భారతీయ సిక్కు సోదరులను అవమానించే విధంగా ఖలిస్తాన్ ఉద్యమంలో పాల్గొనమని పిలుపునిస్తూ ఇవాళ పాకిస్తాన్ పైన దాడి చేస్తే మీరెవరు ఆ దాడిలో పాల్గొనొద్దు అని చెప్పి సిక్కు సోదరులకు పిలుపునిచ్చాడు గురుపత్వంత్ సింగ్ పన్ను. మరి ఈ పన్నుకు పళ్ళు రాలగొట్టినట్టయింది ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన. అదేనండి, సిక్కు రెజిమెంట్ నుండి ఒక ప్రకటన వెలువడింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా మరి పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి వాలంటీర్గా మీరు పాల్గొంటారా? అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే వెంటనే ఇండియన్ ఆర్మీలో చేరిపోండి అని చెప్పి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనకి లక్షల మంది యువకులు వయస్సుతో భేదభావం లేకుండా అన్ని రకాల వయసుల వారు వృద్ధప్రాయంలో కూడా యుద్ధాన్ని సిద్ధంగా మేము ఎదుర్కొంటాము అని చెప్పి లక్షల మంది సిక్కు సోదరులు ఇవాళ చండీగఢ్లో సిక్ రెజిమెంట్ కార్యాలయం ముందు బారులు తీరారు. ఒకరు ఇద్దరు కాదండోయ్, 2 లక్షలకు మించి యువకులు అక్కడ బారులు తీరి ఉన్నారు. కాబట్టి మరి గురుపత్వంత్ సింగ్ పన్ను పాకిస్తాన్కు మద్దతుగా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే భారత్ సైన్యంలో ఉన్న సిక్కు సోదరులు ఆ యుద్ధంలో పాల్గొనొద్దు అని నువ్వు ప్రకటించావు. నీ ప్రకటన మలిసి జేబులో పెట్టుకో. సో దేశభక్తిని గుండెల నిండా నింపుకున్న సిక్కు సోదరులకు నిలయం భారత్. కాబట్టి సిక్ రెజిమెంట్ను అవమానించే మాటలు ఇక ఆపే. ఎందుకంటే చండీగఢ్లో జరిగిన ఆ భారీ ఆర్మీ ర్యాలీని చూస్తేనే నీ నవరంధ్రాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.